రక్తం ఓడే విధంగా చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక చోట. దీనన్నిటికీ ఒక అజ్ఞాతమైనటువంటి యంత్రాంగం నడుపుతా ఉన్నారు. ఎవరయ్యా ఈ అజ్ఞాతమైన యంత్రాంగం అంటే రహస్యంగా ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా మెలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కొంతమంది, అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడ్డారు, అజ్ఞాతంగా పనిచేస్తారు. నిజంగా ఎంత దారుణం అంటే పోలీసు వ్యవస్థ ఉన్నది ఏంటంటే దాడుల్ని అరికట్టడానికి, దాడి చేసిన వారి మీద కేసులు పెట్టడానికి, వారిని శిక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేయాలి. అలా చేయడం వల్ల దాడులు ఏ విధంగా చేయించాలి అని మ్యాపింగ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు, ఈ అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ కథ నడుస్తుంది, కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు మాకు తెలియని వారు కాదు, అన్నీ మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తాం. సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు. అదేవిధంగా చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మనవి చేస్తున్నా. 2 ఉదాహరణ చెప్తా, రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని మనవి చేస్తున్నా. పల్నాడులో గుండ్లపల్లి అనే గ్రామంలో, గుండ్లపాడు అనే గ్రామంలో 2 తెలుగుదేశం వర్గాలు కొట్టుకున్నారు, 2 చనిపోయారు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఇమీడియట్గా సంఘటనా స్థలంలో ఐపీఎస్ ఆఫీసర్, పలనాడుకు చెందినటువంటి ఎస్పీ వెళ్ళి ఏం చెప్పాడు, పత్రికా ముఖంగా మీరందరూ చూశారు కదా. 2 వర్గాలు కొట్టుకున్నాయి, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు. ఇది తెలుగుదేశానికి సంబంధించిన అంశమే తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా జిల్లా హెడ్, ఇన్వెస్టిగేషన్ అథారిటీకి హెడ్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పల్నాడు ఎస్పీ చెప్తే ఏమైంది, మళ్ళా గంటకే పిన్నెల రామకృష్ణారెడ్డి వారి సోదరులు పెట్టారు. ఇది అజ్ఞాతంగా ఉన్నటువంటి, రహస్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు, అదేవిధంగా రిటైర్డ్ అధికారులు ఎమ్మటే ఎస్పీతో మాట్లాడతారు, కేసు తారుమారు చేస్తారు, కేసు పెడతారు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్యనపల్లి వెళ్ళారు. సత్యనపల్లి వెళ్తున్నప్పుడు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు. సత్యనపల్లి అయితే 1300 మంది కానిస్టేబుల్స్ని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న కారు పక్కన ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టలా, రోపార్టీ పెట్టలా. ఎవరో ఒక అతను సింగయ్య అనే మా కార్యకర్త కారు గుద్ది చనిపోయాడు. ఎవరు కారు గుద్దింది? మేము చెప్పిన మాట కదే. గుంటూరు ఎస్పీ ఏం చెప్పాడు? నెంబర్ కూడా చెప్పాడు. కాన్వాయ్ కాదు, కాన్వాయ్ను అనుసరిస్తున్నటువంటి పలానా నెంబర్ సఫారీ కారు గుద్దింది, ఆయన పడిపోయాడు. ఇది కదా చెప్పింది. ఎవరు చెప్పింది? ఐపీఎస్ ఆఫీసర్. పల్నాడులో ఉన్న ఎస్పీ ఏ విధంగా చెప్పాడో గుంటూరులో ఉన్న ఎస్పీ కూడా ఆ విధంగా చెప్పాడు. చెబితే ఏం చేశాడండి? ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడని, జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రయాణం చేసే వ్యక్తుల్ని కూడా కేసులో పెట్టారే. ఇంతకన్నా ఏం కావాలి? పచ్చి ఉదాహరణ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఈ 2 సంఘటనలు చాలదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అంటారు టైర్ కింద పడితే కుక్క పిల్లలు లాగేశారు అంటున్నారు. ఏమండి నాకు తెలియక అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు. అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య బ్రతికున్నాడా లేదా? ఇది ప్రపంచం చూసినటువంటి అంశం. సరే, దానికి కథ ఉందనుకోండి. ఏమని? అంబులెన్స్ వచ్చేదాకా ఆటోలో తీసుకెళ్ళకోకుండా ఉండేందుకు 40 నిమిషాలు ఆపారు పోలీసులు. ఈ తర్వాత మాకు తెలిసినటువంటి సంఘటన. అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య మాట్లాడుతున్నాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, భార్య బిడ్డల పేరు చెప్పాడు, వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఇచ్చాడు, అంబులెన్స్లోకి ఎక్కాడు. అంబులెన్స్ నుంచి దిగేటప్పుడు చనిపోయాడే. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు?
జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తొక్కించబడని చెబుతూ బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, అసలు నీకు బుద్ధి ఉందా లేదా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏమిటి ఆరోపణలని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను నీ చేతిలో పెట్టుకొని సిగ్గు ఎగ్గు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఒక అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారుల టీం పెట్టుకొని వాళ్ళ రహస్యంగా నువ్వు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తావా? బెదురుతావా మేమని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి? రాజకీయాలు ఎన్నికల వరకే, రాజకీయాల తర్వాత అందరూ సమానమే చెప్పావా? ఏమిటి వాళ్ళు నువ్వు చేస్తున్నది? ఎన్ని కేసులు పెడుతున్నారు మీరు? అక్రమైన కేసులు ఎన్ని పెడుతున్నారు? ఎంతమంది లోపల పెడుతున్నారు? బెయిల్ రాకుండా ఎందుకు ట్రై చేస్తున్నారు? గడ్డి తినే కార్యక్రమాలు మీరు అంతా చేస్తూ ఇవాళ మా మీద మీరు ఆరోపణ చేస్తున్నారు. ఏమండి, సాక్షిలో డిబేట్లో పాల్గొంటే కొమ్మినేని శ్రీనివాసరావు వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా? బుద్ధుందా అసలు మీకు? ఎస్టీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎక్కడన్నా సంబంధం ఉందా? అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా? బిఎన్ఎస్ఎస్ మీరు చెప్పినట్టు నడుస్తుందా? కోర్టుల్లో కూడా మీరు చెప్పినట్టు నడవాలా? ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఇవాళ మీరు ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దారుణం, అన్యాయం, అక్రమం, ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు. కేసులు మా మీద పెడుతున్నారు. అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గొంతు విప్పితే వాళ్ళ మీద కేసు, పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. అక్రమంగా అన్యాయంగా సెక్షన్లు పెడతారు, బెయిల్ రాని సెక్షన్లు పెడతారు, లోపలేస్తారు. లోపలేసి లబోదిబోమని అనేదాకా వాళ్ళు వదలరు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఒక అజ్ఞాతమైన టీమును పెట్టుకొని నేను మనవి చేస్తున్నా, వీ నో దట్ ఆ టీం ఎవరో, వారి పేర్లేంటో, వారు ఏం చేస్తున్నారో, వారు ఎవరితో మాట్లాడుతున్నారో గూగుల్ టేక్అవుట్లు మాకు ఉంటాయి కాదు, మర్చిపోకండి. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీరు ఏవి చేస్తున్నారో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. దీనిలో ఏ విధమైన సందేహము లేదు. మీరు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని రక్షించడం కోసం, మమ్మల్ని భక్షించడం కోసం మీరు విధులు నిర్వహిస్తున్నారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్. వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత దారుణంగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎంత దారుణం అండి. పొన్నూరు దగ్గర ఏ ఎమ్మెల్యే ప్రోద్బలం లేకుండా జరిగింది, అది నాకు తెలియక అడుగుతాను. ఇంతవరకు పట్టుకున్నారా పోలీసులు? మీరు చాలా స్పష్టంగా అక్కడ ఆ దాడి జరిగినటువంటి తీరు కానీ, వాళ్ళు కొట్టినటువంటి తీరు కానీ చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో అది వైరల్ కాకపోతే 307 పెట్టేవాళ్ళు కాదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి తప్పనిసరి 307 పెట్టారు. ఇవాళ దోషులు పట్టుకున్నారండి. దోషులు ఎక్కడున్నారో మీకు తెలియదండి. కొట్టిన తర్వాత పోలీసులు వాడిని బయటికి పంపలేదండి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదనే విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు, మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది పోతే మళ్ళీ ఇంకో కామెడీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వెళ్ళాడు. జల్ జీవన్ మిషన్ 1190 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. సరే, సంతోషం, ఏదో చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అన్నాడు, మమ్మల్ని ఏదో సరిగ్గా మేము చేయలేదు, మేము పగలు తీసి పారేస్తాము, అభివృద్ధి చేసేస్తాము, ఏదేదో మాట్లాడారు. సరే, ఓకే. అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు నాకు అర్థం కదా. స్పృహలో ఉంటున్నారా? రాజకీయాల్లో ఉంటున్నారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అప్పుడప్పుడు నిద్రపోయి టక్కలేసి ఏదో పిచ్చివాగుడు వాగేసి వెళ్ళిపోతున్నారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు
అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం. ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే సహించాం. మొన్నటిదాకా నువ్వేం చెప్పావే? సినిమా డైలాగులు కాదు, ఆయన ఎవరో రపాన్ని పెట్టుకున్నాట, ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించాం. నువ్వు ఎందుకు సహిస్తావు? ఏ సినిమా అది? పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు. ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది, నీకు ఇష్టం లేదు, అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు. నువ్వేమన్నావే? ఎవడు అమ్మాయికి పాపం తెలియనోడు ఏదో బోర్డు పట్టుకున్నాడు. నువ్వేమన్నా? ఉప ముఖ్యమంత్రివి, సినిమా నటుడివి, శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి, ఏమన్నావు నువ్వు? తొక్కి నారదీస్తావా? ఇడేలకు బాగుందా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నువ్వైతే తొక్కి నారదీయొచ్చు, ఎవడో అమాయకుడు ఏం మాట్లాడకూడదు. అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు. నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళోంచి బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏంటి, ఎక్కడున్నావు అసలు? ఏం చేస్తున్నావు? నాకు అర్థం కదా. అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో, కాకినాడ జిల్లాలో రైతులు, ధాన్యపు రైతులు డబ్బులు లేక రాక 1000 కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు. పట్టించుకున్నావా? అది నీకు పట్టదు. నీ స్పెషల్ ఫ్లైట్ దొరికితే చాలు, హైదరాబాద్ వెళ్ళిపోతావు, షూటింగ్ చేసుకుంటావు, వచ్చేస్తావు. ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు, అంతేగా. నేను ఒక మాట చెప్తాను, నేను సీరియస్గా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుంటే తీసుకోవట్లా నువ్వు? బ్యాగులు లోకేష్ పంపిస్తుంటే నీ ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా చెప్తున్నా, కాదని చెప్పమను. గుండె మీద చెయ్యి వేసుకొని, ఓ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపలేదు పార్టీ నడపడానికి, కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ డబ్బులేగా నీకు. నీ బిల్డింగ్ కడుతుంది ఎవరో అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు. గుండె మీద చేసుకు చెప్పు. ధైర్యంగా చెప్తున్నావు కదా, నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా. అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు. నువ్వు కడుతున్నావా? శుభ్రంగా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు. చక్కగా హాయిగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు, డైలాగ్ రాసిస్తే చదువుతున్నావు తప్ప అసలు నీకు స్పృహ ఉందా అని అడుగుతా ఉన్నా నేను. అదేంటది? ఈ సినిమా అండి అది. హరిహర వీరమల్లు, హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా? చూపు లేపేవుగా పైకి. అందరూ థియేటర్లు అందరూ కూడా స్ట్రైక్ చేసేస్తున్నారు నా సినిమా ఆపడం కోసం అన్నావుగా. దాని మీద ఎంక్వైరీ అన్నావుగా. ఏమైంది ఎంక్వైరీ చెప్పు. అసలు నీ సినిమా రిలీజ్ కావట్లేదే, డేటే మార్చేసావే. దీని మీద కోపం వచ్చి నీకు సినిమా ఫీల్డ్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి థియేటర్స్ని చెక్ చేసావా? సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ధరలు, టికెట్ ధరలు పెరిగిపోతున్నాయి. సంవత్సరానికి గుర్తొచ్చింది, నీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నీకు గుర్తొచ్చింది. వెళ్ళావు, చెకింగ్లు చేశావు. ఏం పట్టుకున్నావు చెప్పు, నాకు తెలియగలుగుతా. బెదిరించావు. ఏం పట్టుకున్నా? ఏమైనా క్యాష్ పట్టుకున్నావా? ఎందుకు మాట్లాడలేదు మళ్ళా? అసలు నీ వీరమల్లు సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయింది చెప్పు. ఊరికినే ఆవేశంగా ఏదో రాసి ఇచ్చేది చదవటం, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఉంటుంది. అక్కడ దాకా ఎందుకండి? నీ శాఖగా. అదేంటది? పనికి ఆహార పథకం. ఇంతవరకు నాకు తెలిసి పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చుకోకుండా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా? దీని ఒకదాని సమాధానం చెప్పు. నీ శాఖే, లోకేష్ శాఖ ఎవరో కాదు, నీ శాఖే. అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే, ఏమిటి అన్యాయం? అదేమంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను, చెప్పండి మీరు సమాధానం. తప్పో రైటో, మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకున్నావంట. అది ఒక పెద్ద తప్పు అనుకున్నావు. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇంత బోర్ని ఇచ్చాడు, చూశారుగా మీరు. కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని లెటర్ రాసి ఇచ్చాడు. ఏమైంది లెటరు? ఏమైంది? అసలు ఎవడన్నా లెటర్ రాసిస్తాడా? మంత్రివర్గంలోకి తీసుకుంటాను పలానా నాన్నని పలానా వ్యక్తినని ఎవరైనా ముందుగా లెటర్ రాసి ఇస్తారా?
లెటర్ రాసిస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? సిగ్గుందా? అడిగే దమ్ముందా? ఏంటిది? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి డ్యామ్ డూమ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వను, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వు. ఏంటి ఆ నామస్మరణ? నాకు అర్థం కాల. 2019 ఏం చెప్పా గుర్తుందా? ఏమన్నాయి పవన్ కళ్యాణ్ గారు? 2019లో మీరేమి చెప్పారో గుర్తుందా? డైలాగ్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, నాది హామీ, రానివ్వను అన్నావు. వచ్చాడుగా? వచ్చాడు రాలేదా? మళ్ళీ వాళ్ళు ఏమన్నావు? రానివ్వను, ఆపేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మార్చి చెప్పు. చంద్రబాబునే నేను మోస్తాను, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, చంద్రబాబునే భుజాన్ని ఎక్కించుకుంటాను, చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు, చంద్రబాబును మొయ్యటమే నా పని, నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పాయా. మేమే మాట్లాడాం, మాకెందుకు ఇంకా గొడవ? అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వ్యవహారం. మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శాఖరీ చేస్తాడు, ఇక రెండే పనే లేదు అని చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో, ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు. ఇంతేగా. అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రికి పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా. లేదు, భాగస్వామ్యం అవసరంలా, నాకు ఆఫీస్ కడితే చాలు, క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట, ఆపేస్తాడంట, గేటు గారు కాపలా కాస్తాడంట. చంద్రబాబు నాయుడికి గేటు దగ్గర కాపలా ఎవరొద్దన్నారు? 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం, దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళు గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నాం, నువ్వు మళ్ళా నేను ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు. అందుకే మేము రానియో. 4 సంవత్సరాలు ఉంది స్వామి. ఓ పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు నుంచి రానియకుండా కాపలేందుకు 4 సంవత్సరాల తర్వాత కదా. మేము రానియం, నేను ఇక్కడే కూర్చుంటా. ఏంది ఇది నాకు అర్థంగా? నేను రానివ్వను 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 అని నువ్వు నీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు. ఇది వాస్తవం. ఇవాళ మీరు వెళ్ళి జలజీవన మిషన్ కార్యక్రమంలో సినిమా డైలాగులు చెప్పడం కాదని అన్ని సినిమా డైలాగులు చెప్పి 10 సంవత్సరాలు సినిమా డైలాగులు చెప్పి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. అసలు నీ లాంగ్వేజ్ ఏంటి? నీ కథ ఏంటి? ఎన్ని తిట్టావండి మమ్మల్ని? వైసీపీ నా కొడకల్లారా అనలేదా? నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అనలేదా? మర్చిపోయావా? అధికారంలోకి వచ్చేప్పుడు అన్నీ మర్చిపోతావే. హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు మాత్రమే గుర్తుంటాయే. కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడు. రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన పెంచుకో. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ప్రతి చోట అన్యాయం, అక్రమం జరుగుతున్నాయి. మేమా కొడుతుంది? ఏమండి వినుకొండలో నరికి పారేశారే, నిన్న పొన్నూరులో ఇరగొట్టేశారే, మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయే, చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో అప్పు ఇవ్వలేదని తిరిగి చెట్టు కట్టేసి కొట్టారే. ఏంది? బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి? గంజా ఎంత దొరుకుతుంది? ఏమి పట్టవు నీకు మాత్రం పట్టేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు పంపించేటటువంటి డబ్బులు, నీకు స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్లో సీట్లు, జల్సాగా బతకడం నేర్చుకున్నావు, మొత్తాన్ని ముంచేస్తున్నావు. పాపం జన సైనికులు సీఎంఓ 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 అంటే నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇక సీఎం పోయింది, ఓజీ 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 అంటున్నారు. మొదటిదాకా వీరమల్లి 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 అన్నారు, అది పోయింది.
ఇప్పుడు ఓజీ 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 అంటారు, మరి అదేమైతే తెలియదు. సినిమాలు బాగానే ఉన్నాయి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి మైక్ దొరికింది కదా అని చెప్పి ఎప్పుడో ఒకసారి షూటింగ్ విరామ సమయంలో వచ్చి మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడికి లోకేష్కి భజన కొట్టేటటువంటి కార్యక్రమాలు చేసి మమ్మల్ని ఏదో నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని నిలువరించటం ఎవరి వల్ల కాదు. ప్రజలు మా పక్షాన ఉన్నప్పుడు నీ వల్ల కాదు, లోకేష్ వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల అంతకంటే కాదు. దుర్మార్గమైనటువంటి పాలన 1 సంవత్సర కాలం చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగినటువంటి వాస్తవాన్ని గమనించిన తర్వాతే మీలో భయం ఏర్పడి జగన్ రానియం జగన్ రానియం జగన్ రానియం అని భజన చేసుకొస్తున్నారు. మీరు ఏ భజన అయితే చేస్తున్నారో రానియమని అదే జగన్ మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తాడు. కొద్దిగా 4 సంవత్సరాలు ఓపిక పట్టండి, మేము కూడా పడతాం. మేమేమి మీ అదే అన్నాడండి, తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు మేము. తాటాకు చప్పుడు మేము కూడా అంతే. తాటాకు చప్పుళ్ళకు భయపడతామా? జైల్లో పెడితే భయపడతామా? వీరులాగా పోరాడతాం, సింహాల్లాగా ముందు కొరుకుతాం తప్ప మీ తాటాకు చప్పుళ్లకు, నీ తాటాకు చప్పుళ్లకు, చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు, కూటమి తాటాకు చప్పుళ్లకు భయపడి పారిపోయేటటువంటి మనుషులం మేము కూడా కాదనే విషయం నీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నా కూడా మొక్క ఓని ధైర్యంతో ముందు కదిలాడు. ఇవాళ మీరు ఎన్ని కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా వెనక్కి వెళ్ళే ప్రశ్నే ఉండదు. ఏం జరిగినా దానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చంద్రబాబు గారికి తెలుసు. నీకు తెలియకపోతే తెలుసుకోమని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అవునవును, మా పార్టీ వాళ్ళే నిన్న పొన్నూరులో తలకాయలు బాగుకొట్టారు. మా పార్టీ వాళ్ళే మొన్న వినుకొండలో నరికి పారేశారు. ఇవాళ జరుగుతున్నంత తెలుగుదేశం గుండాలు చేస్తున్నటువంటి కార్యక్రమం కాదా అది? అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు పాపం. ఆయన లేడు, ఆయన వేరే పనుల్లో ఉన్నాడు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పాపం ఆయన చూసుకోలేకపోతున్నాడు. అది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎన్నండి ఈ సంవత్సర కాలంలో? ఇదిగో నా దగ్గర ఉంది దాడులు, 1 2 ఇన్ని దాడులు లిస్ట్ ఉంది, కావాలంటే మీ అందరికి ఇస్తా. ఒకటి అన్ని డేట్ల వారీగా, సో మెనీ డేట్ల వారీగా దాడులు. ఈ దాడులన్నీ ఎవరు చేయించేది? పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక వర్గం. నేను చెప్పాను ఇందాక, అజ్ఞాతంలో ఉన్నటువంటి వర్గం. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండేవాళ్ళు, ప్రస్తుతం ఉన్న ఆఫీసర్లు కలిసి ఒక ముఠా. ఈ ముఠా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. నేరస్తులను కాపాడే కార్యక్రమం, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టే కార్యక్రమం, బెయిల్ లేకుండా మళ్ళీ కొత్తగా కేసు ఏం పెట్టాలి, ఏ సెక్షన్ పెట్టాలి, ఇదే పనిలో ఉంది తప్ప లా అండ్ ఆర్డర్ను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం లేదనే విషయం పాపం పవన్ కళ్యాణ్ గారికి తెలీదో లేక తెలిసి కూడా సర్దుకుని ఉంటున్నాడో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వం విఫలమైంది, హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయింది, ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకతలో ఎవడైనా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ కర్మ. ఇది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చినాయి. అప్పుడు అద్భుతమైన పాలన చేసిన ఆయనే చెప్పాడు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా 40% ఓటింగ్ వచ్చింది. కానీ సీట్లు మాత్రం 40% రాలేదు. ఇది ఇండియన్ డెమోక్రసీలో ఉన్నటువంటి ఇబ్బంది. నేనేమంటానంటే, మీరు 3 గెలిచారు, ఇంకా చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈవీఎంలని ఇంకోటని వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ 3 గెలిచారు. మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ హామీలు నెరవేర్చారని నాకు అర్థం కాలేదు, చెప్పండి. ఉమ్మడి మేనిఫెస్టోని ఇచ్చారు కదా మీరును చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తొలి అడుగుని వెళ్తున్నారు కదా. మా వాళ్ళు కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మేము వెళ్తున్నాం. మేము వెళ్తుంది ఏంటో తెలుసా? మీ మేనిఫెస్టోని తీసుకెళ్తున్నాం. మీ ఉమ్మడి మేనిఫెస్టోని ఎంతవరకు చేశారో చూడమని. కాబట్టి
40% మాకు ఓట్లు వచ్చిన మాటను మీరు విస్మరించి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. 11 సీట్లే, పులివెందుల ఎమ్మెల్యేనే, ఇట్లా కించిపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నాను. సింగిల్గా రమ్మను, 2 సార్లు ఓడిపోయాడు నిజమేగా. మొన్న 21 గెలిచాడు. ఏదో స్వామి చెప్పినట్టు మా ఊర్లో ఒకడు ఉండేవాళ్ళే, ఎంత ఉందిరా పొలం అంటే 350 ఎకరం అండి అనేవాడు. నీకే లేదు, నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి. చల్లపల్లి జమీందారు గారికి ఎంత ఉంది నీ 350లో? ఆయనకి 349 ఎకరాలు, నాకు 1 ఎకరం అని చెప్పేవాడు. అట్టా ఉంది వ్యవహారం. నీ వ్యవహారం కూడా నువ్వు సింగిల్గా నిలబడితేనే ఓడిపోయావు. చంద్రబాబు నువ్వు మోడీ గారు కలిస్తే నీకు 27 వచ్చింది. దానిలో ఈవీఎంల మహత్యం ఉందో లేదో మాకు తెలియదు. నీకంత ఉంది, నీకు ఎకరమేగా ఉంది, ఎకరం కూడా ఉందో లేదో. చల్లపల్లి జమీందారుతో కలిసావు నువ్వు, వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి తెలియదు. ఇవన్నీ ఊరికిరే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు నేర్చుకోండి సార్, రాష్ట్రంలో ఏముందో తెలుసుకోండి సార్. ఇష్టం వచ్చినట్టు ఆవేశంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేటటువంటి పరిస్థితిలో ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అనేది నా అభిప్రాయం. మీరు వ్యక్తిగతంగా పెరుగుతారో పెరగరో అది వేరే అంశం, మాకు సంబంధం లేదు. 24 గంటలు నేను చంద్రబాబుకే చాకరీ చేస్తాను, చంద్రబాబుకే చాకరీ చేస్తాను, చేసుకో. ఎవరు కాదన్నారు? వచ్చే రోజున మేము వస్తాం, డంకా బదాయించి వస్తాం, ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు వస్తాం. మా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు గుర్తొస్తున్నాయి ఇవాళ. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని చేశాడే, అనవసరంగా ఆశపడి చంద్రబాబుని ఎన్నుకున్నామే, చంద్రబాబు ఏమీ చేయటం లేదే, జగన్మోహన్ రెడ్డి గారే బ్రహ్మాండంగా చేశాడే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుండే అని జనం ఎగబడుతున్నారు కదా. మేమేం చెప్పాలి నీకు? దీనికి కనపడుతుంది కదా. మీరు బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లా, హెలికాప్టర్ దిగడానికి పర్మిషన్ ఇవ్వట్లా, కారు బయలుదేరడానికి పర్మిషన్ ఇవ్వట్లా. ఏంది అంటే జనంలోకి జగన్ వస్తే మేము భరించలేము అనేటువంటి స్థితికి మీరు దిగజారిపోయారంటే భయపడుతున్నారనే కదా. రోజు మేము రాని అంటే ఏంటి నాకు అర్థం కాలే. సో పవన్ కళ్యాణ్ గారు కాస్త రాజకీయాలు నేర్చుకుంటేనో తెలుసుకుంటేనో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో సోయి ఉంటేనో, తెలంగాణ భాషలో చెప్పండి, సోయి ఉంటేనో వస్తుంది. నీకు ఆ సోయే లేదు. నీ గొడవ నీదే, నీ బ్యాగులు నీ బ్యాగులే, నీ హెలికాప్టర్లు, నీ స్పెషల్ ఫ్లైట్లు, నీ షూటింగ్లు, దీనికే పరిమితమైపోయి ఇవాళ మీరు చేస్తున్నారు. రాష్ట్రంలో మీరు పరిపాలనలో భాగస్వాములు కాదు అనే విషయాన్ని మీరు తెలుసుకోమని కోరుతున్నాను.